హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చేపల పులుసుని వైట్ రైస్లోకి, దోశలోకి, చపాతీలోకి బాగా రుచిగా ఉంటుంది. అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు అంటే ఇదేనేమో అనిపించేలా ఉంటుంది. ముందుగా ఒక దబరలో 2 కేజీల చేపలను శుభ్రంగా కడుక్కోవాలి. రుచికి సరిపడినంత కల్లుప్పు, 1 స్పూన్ పసుపు, 2.5 గెంటె కారం తక్కువగా తినేవారైతే తక్కువగా వేసుకోండి. 1 మీడియం సైజు ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజు టమోటాలు. మనం ఎప్పుడైనా చేపల పులుసుని కలుపుకొని చేసుకుంటే ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది. 2 కేజీల చేపల్లోకి 220 గ్రాముల చింతపండు నానబెట్టుకొని పులుసుని వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్ నిండా నీళ్లు వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడైనాక 4 గెంటెలు నూనె వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడినాక కాస్తంత కరివేపాకు వేసుకొని తిరగమాతని కలిపి పెట్టుకున్న చేపల పులుసులోకి వేసుకోవాలి. 15 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. చేపల పులుసు దగ్గరగా అయినప్పుడు ముందుగా చేసుకున్న మెంతులు, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఎప్పుడైనా చేపల పులుసుని దగ్గరగా అయినాక మెంతులు, జీలకర్ర పొడి వేసుకోవాలి. 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించాలి, లేకుంటే చేదుగా అయిపోతుంది. చేపల పులుసు సగం ఉడికినాక మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. దబర్ని 2 సైడ్లు పట్టుకొని అడుగంటకుండా దబర్ని కదిలిస్తూ ఉండాలి. కూర పూర్తయినాక కొంచెం కొత్తిమీర వేసుకోండి. మూత తీయంగానే నూనె పైకొచ్చినట్టు కనబడగానే రుచికరమైన నెల్లూరు చేపల పులుసు పూర్తయినట్టు. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ.